రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షాప్ ముందు నిలబడి ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ గ్రానైట్ బండల లోడ్తో అయితే అతి వేగంగా వెళ్లడం వల్ల అదుపు తప్పి మెడికల్ షాప్ వైపు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షాప్ ముందు నిలబడి ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ గ్రానైట్ బండల లోడ్తో అతివేగంగా వెళ్లడం వల్ల అదుపు తప్పి మెడికల్ షాప్ వైపు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు పోలీసులు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘోర ప్రమాదంలోని అతి వేగంగా వచ్చిన లారీ అంటే మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందడం జరిగింది. గ్రానైట్ బండలతో లోడ్ చేసుకొని వస్తున్నటువంటి లారీ అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇకపోతే మృతి చెందినటువంటి వారిని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకున్న అనంతరం పూర్తిగా ఇక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లా జాతీయ రహదారిపై జరిగినటువంటి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా మృతి కుటుంబాలలోని విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అతివేగంగా వచ్చినటువంటి ఈ సంబంధించినటువంటి లారీనే ఈ ఘటనకు ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఫాతిమా, ఎంతమంది మృతి చెందారు శ్రీనివాస్? అక్కడ ప్రధానంగా అంటే అక్కడికి వచ్చినటువంటి వారు ముగ్గురు అక్కడ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంతమంది గాయాలైనట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. వీరిని చికిత్స నిమిత్తం అయితే ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఫాతిమా, పూర్తిగా అంటే అక్కడ ఎవరైతే మెడికల్ షాప్ కు తీసుకోవడానికి వచ్చిన వారు ఉన్నారో అది అతివేగంగా రావడంతో క్రాసింగ్ లో ఈ డైరెక్ట్ మెడికల్ షాప్ లోకి తీసుకెళ్లడంతో ఇది జరిగిందనేదే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫాతిమా, రైట్ ఇక లారీ చూసుకున్నట్లయితే లోడ్ ఎక్కువ ఉంది. గ్రానైట్ అసలు అటువైపు ఎందుకు వచ్చిందా లారీ? అంటే అతివేగం వల్లనే అలా ప్రమాదం జరిగిందంటారా? అతివేగంతో వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తూ ఉండడంతో అది అదుపు తప్పి డైరెక్ట్ మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లడం జరిగింది. ఈ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి తీసుకోవడానికి వచ్చినటువంటి మెడికల్ షాప్ పేషెంట్స్ సంబంధించిన తాలూకా మనుషులు అక్కడ ఉండడంతో డైరెక్ట్ వారి మీద దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరికొంతమంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని మాత్రం అక్కడికి ఏరియా హాస్పిటల్ తరలించారు. పార్టీ డ్రైవర్ కూడా బతికే ఉన్నాడా, మృతి చెందాడు అతను కూడా? డ్రైవర్ కూడా ప్రమాదంలోనే అక్కడికే మృతి చెందడం జరిగింది. దీంతో పాటు మరికొంతమంది అంటే మెడికల్ షాప్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా చేసినట్లు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. పార్టీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.